సోరియాసిస్ ఇది కేవలం చర్మంపై పైన వచ్చే సమస్య కాదు, మన శరీరంలోని లోపలి వ్యవస్థలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. సోరియాసిస్ను ఆయుర్వేదంలో ఏకకుష్ఠ అని పిలుస్తారు. ముందుగా మనం గమనించాల్సిందేంటంటే, సోరియాసిస్ అనేది కేవలం చర్మంపైన కనిపించే మచ్చ మాత్రమే కాదు. ఇది మొదట ఎలా వస్తుందో గమనించాలి. మొదట్లో చిన్న ఎర్రటి బొబ్బలా మొదలై అది మెల్లిమెల్లిగా వెడల్పుగా మారుతుంది. దానిమీద తెల్లటి పొరలాగా అంటే వెండి రంగులో పొలుసులు ఏర్పడతాయి. ఆయుర్వేదం ప్రకారం మన శరీరం వాత, పిత్త, కఫదోషాల మీద ఆధారపడి ఉంటుంది. సోరియాసిస్ వ్యాధిలో ముఖ్యంగా వాతదోషం సమానంగా లేకపోవటం గురవుతుంది. వాతదోషం పెరిగినప్పుడు చర్మం విపరీతంగా పొడిబారిపోతుంది. చర్మం మీద పగుళ్లు రావటం, పొలుసులు ఊడటం, భరించలేనంత దురద పుట్టటం అన్నీ ఈ వాతదోషం వల్లే జరుగుతాయి. దీనికి తోడు పిత్తదోషం కూడా తోడైతే ఆ చోట మంట మరియు ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. గోకితే చాప పొలుసుల్లా రాలిపోతుంటుంది. కొంతమందికి తలలో వస్తుంది. అది చుండ్రు అనుకుని పొరబడతారు. కానీ అది చుండ్రు కాదు, స్కాల్ప్ సోరియాసిస్. ముఖం మీద, మోచేతుల మీద, మోకాళ్ల మీద, ఇలా శరీరంలో ఎక్కడైనా రావచ్చు. మనం వర్షాకాహారం సరిగ్గా అరగకపోయినా, మానసిక ఒత్తిడి వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయినా అవి రక్తాన్ని అశుద్ధం చేస్తాయి. ఈ కలుషిత రక్తమే చర్మ వ్యాధులకు మూలకారణం. అందుకే పైపైన క్రీములు రాస్తే తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప లోపల రక్తం శుద్ధి అవ్వనంత వరకు సోరియాసిస్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. సోరియాసిస్ను లోపల్నుంచి మరియు బయటనుంచి కూడా ఎదుర్కోవాలి. అందుకే బీబెటర్ వారు ఒక సంపూర్ణ చికిత్సను అందిస్తున్నారు. బీబెటర్ సోరియా ఉర్జా ఆయుర్వేదిక్ క్యాప్సూల్స్ మరియు సోరియా తెజస్ ఆయిల్. బీబెటర్ సోరియా ఉర్జా ఎందుకు అన్ని మందుల కన్నా ప్రత్యేకమో దీని వెనుక ఉన్న విశిష్టతను మీరు అర్థం చేసుకోవాలి. 150 ఏళ్ల పురాతన ఫార్ములా. ఇది ఏదో ఈ మధ్య కనిపెట్టింది కాదు. తరతరాలుగా వస్తున్న 150 ఏళ్ల నాటి సాంప్రదాయ ఆయుర్వేద రహస్యంతో తయారైంది. ఇది చాలా ముఖ్యమైనది. స్నేహపాక విధి అనే ప్రక్రియ. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చర్మ వ్యాధికి ఉన్న విశిష్టమైన మూలికలు అర్గవదథ, త్రిఫల, గుడూచి, బ్రహ్మీ వంటి ఎన్నో మూలికలు ఈ పద్ధతిలో. వాటిలోని పూర్తి సారాన్ని గ్రహించే ప్రక్రియ ఇది. దీనివల్ల ప్రతి క్యాప్సూల్ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. పైపైన క్రీములు పూయటం వల్ల తాత్కాలికంగా తగ్గుతుంది. కానీ సోరియా ఊర్జా లోపలికి వెళ్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. సోరియాసిస్ వల్ల వచ్చే ఆ తీవ్రమైన దురదను, మంటను మరియు చర్మం డ్రైనెస్ ను అదుపు చేస్తుంది. ఇందులో ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేవు. ఇది పూర్తిగా సహజసిద్ధమైన మూలికల సమ్మేళనం. పైగా ఇది NABL లాంటి గవర్నమెంట్ ల్యాబ్లో పరీక్షించబడ్డాయి. కేవలం లోపలి నుంచి మందులు వేసుకుంటే సరిపోదు. బయట చర్మానికి కూడా పోషణ కావాలి. ఈ సోరియా తెజస్ ఆయిల్ సోరియాసిస్ ప్యాచెస్ పై అద్భుతంగా పనిచేస్తుంది. స్నానానికి 1 గంట ముందు, ఇంకా పడుకునే ముందు ఈ ఆయిల్ను ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో అక్కడ మెల్లిగా రాయాలి. గట్టిగా రుద్దకుండా కేవలం చర్మానికి పట్టేలా అప్లై చేయాలి. ఇది చర్మానికి తేమను అందించి ఆ తెల్లటి పొలుసులు రాలకుండా చూస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది. మీరు లోపలి నుంచి సోరియా ఊర్జా క్యాప్సూల్స్ వేసుకుంటూ బయట చర్మానికి సోరియా తెజ ఆయిల్ రాస్తే రెట్టింపు వేగంతో ఫలితం కనిపిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సోరియాసిస్ ఉన్నవారు స్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు. గోరువెచ్చని నీరు మాత్రమే వాడాలి. వేడి నీళ్లు చర్మాన్ని మరింత పొడిబార్చి దురదను పెంచుతాయి. కెమికల్స్ ఎక్కువగా ఉన్న సబ్బులు వాడకండి. ఆయుర్వేద లేదా గ్లిజరిన్ ఆధారిత సబ్బులు వాడటం మంచిది. స్నానం చేశాక టవల్తో చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. మెల్లిగా అద్దుకోవాలి. లేకపోతే ఆ పొలుసులు తెగి పుండ్లు పడే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్లుగా సోరియాసిస్తో పోరాడుతూ సమాజంలో బయటకు రావడానికి మొహమాటపడుతున్న వారికి ఈ 2 కలిపి వాడటం వల్ల మళ్లీ మామూలు చర్మం వచ్చే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో మళ్లీ అందర్లో తిరగవచ్చు. బీబెటర్ సోరియా ఉర్జా క్యాప్సూల్స్ ను, ఆయిల్ ను ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి కూడా ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు.